వెల్కమ్ బ్యాక్ టు వైడి టీవీ. ఈరోజు వైడి టీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి ఆలు స్మాష్ కర్రీ అండి. అంటే ఈరోజు నేనే చేయబోతున్నాను ఈ రెసిపీ. అంటే నాకు ఈరోజు కొంచెం లీవ్ దొరికిందనమాట. అందుకని ఈరోజు రేపు రెండింటికి కావాల్సిన 2 రోజులకు కావాల్సిన వీడియోని ఈరోజే చేయాలనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి ఆలు స్మాష్ కర్రీని చేయబోతున్నాను. ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫర్ ఈ రెసిపీ వచ్చేసి నాకు మా మదర్ నేర్పించారనమాట. నాకు ఈ రెసిపీ అంటే చాలా 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 ఇష్టం అనమాట. చాలా ఇష్టము, నేను చాలా ఇష్టంగా తినబోతున్నాను. ఇంకో విషయం వచ్చేసి ఈ వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయబోతున్నాను, అసలు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయబోతున్నాను అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వరుసగా చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్గా ఒక మూకుడు తీసుకోండి. తర్వాత ఉడకపెట్టిన ఆలుగడ్డల్ని తోలు ఒలిచి పెట్టుకోండి. ఆలుగడ్డను కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చాక బంద్ చేసి ఆలుకి చెక్కు తీసేసుకోండి. తర్వాత అల్లం, కొన్ని పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగ్గట్టు ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ అల్లమును పచ్చిమిర్చి నేను దంపుకుంటాను అనమాట. అంటే దంచి మెత్త పేస్ట్ లాగా చేసుకుంటాను. దానికోసమని ఒక చిన్న రోల్ తీసుకున్నాను అనమాట. ఇది నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. ఇందులో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇంకా అల్లాన్ని దంచి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం టేస్ట్ కోసం నేనైతే మెంతిపిండి తీసుకుంటున్నాను అండి. కొంచెం ఒక చిటికెడు సరిపోతుంది. చిటికెడు మెంతిపిండి వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది. తర్వాత కొంచెం పసుపు, అంటే మనము ప్రతి కూరలో వేస్తాం కదా, అలాగే కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత వచ్చేసి కారం, మనం పచ్చిమిర్చి కారం ఆల్రెడీ వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదండి, కొంచెం సరిపోతుంది. నేను మీకు చూపించడానికి కొంచెం ఎక్కువ తీసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనమాట. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేయండి. పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చికి బ్యాలెన్స్ అయ్యే విధంగా ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు పచ్చిమిర్చి లెవెల్గా ఉండేటట్టు వేసుకోండి. టేస్ట్ అయితే కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ వెలిగించేద్దాము. ఆగండి, ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాను. ఏ కూర చేయాలన్నా ఆయిల్ చాలా ముఖ్యం కదండి, అందుకనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అన్నాను. ఆయిల్ కంపల్సరీగా తీసుకోండి. ఆయిల్తో పాటు పోపు గింజలు, ఇంకా మా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇంగువ కూడా తీసుకుంటున్నాము. ఇంకొచ్చేసి నేనైతే పచ్చిమిర్చి అల్లం దంపుకోవడానికి రోల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ వేడెక్కేలోపు నేను పచ్చిమిర్చి అల్లం దంచుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కేలోపు మనం ఈ ప్రాసెస్ చేసేసుకోవచ్చు అనమాట. రెసిపీ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా అయిపోతుందండి. ఒక 20 మినిట్స్లో మీకు రెసిపీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. నేనైతే మెత్తగా పచ్చిమిర్చి అల్లం కలిపి మెత్తగా దంచుకున్నానండి. దంచుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికని. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ వేడెక్కిన వెంటనే పోపు గింజలు వేయాలి కదా, పోపు గింజలు నేను తీసి పెట్టుకోవడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు తీస్తున్నాను అనమాట. నేను ఈ కర్రీలోకి అయితే పోపు గింజలు ఎక్కువ వేస్తాను అండి. నాకు పోపు గింజలు ఎక్కువ నోటికి తగిలితే చాలా అంటే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. క్రిస్పీగా కరకరలాడుతూ పోపు గింజలు ఎక్కువ తగులుతుంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకని ఈ కర్రీకి నేను పోపు గింజలు ఎక్కువ వేస్తాను అనమాట. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. పోపు గింజలు అయితే వేసేసాను. పోపు గింజలు కొంచెము మనకి తెలిసిపోతుంది కదా, పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోండి. పోపు గింజలు అలా ఫ్రై చేసుకోండి. కరివేపాకు అయితే మా ఇంట్లో లేదండి. కరివేపాకు కొరత అయితే వచ్చింది, మా కాలనీలో కూడా ఎక్కడా లేదు. ఇంకా బయట షాప్లో ఒకసారి తెచ్చుకున్నామంటే 2 డేస్లో ఎండిపోతుంది. ఇంకా ఇంగువ వేసేస్తున్నా అండి. పోపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసేసి మళ్ళీ కొంచెం కలిపాను అన్నమాట. పోపు గింజలు అయితే వేగాయండి, అందుకని ఆనియన్స్ వేసేసుకున్నాను. నేను మా బాబు ఇద్దరి కోసమే కాబట్టి ఎక్కువ కర్రీ చేయట్లేదు అనమాట. ఆనియన్స్ వేసుకున్నాను. అందులోనే అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసాను అన్నమాట. కొంచెం అలా పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్ కానీ ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, ఇది కొంచెం పచ్చివాసన పోయిన దాకా కొంచెం అలా ఫ్రై లాగా చేసుకోనండి.
ఆనియన్ కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసా కదా, పొరలు పొరలుగా ఊడాలని చెప్పనని అలా చేస్తున్నా అండి. నేను ఆయిల్ అయితే కర్రీస్లో ఎక్కువ వేయనండి, ఎంతైతే అవసరమో అంతవరకే ఆయిల్ వేస్తాను. అసలు అయితే కర్రీలో ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ ఉంటుందని అంటారండి, ఎందుకంటే అది కూడా నిజమే అండి. మన పెద్దవాళ్ళు ఆయిల్ అయితే చాలా ఎక్కువగా వేసి కర్రీస్ని చేస్తారు, అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే నేను మెంతిపిండి వేసుకుంటున్నానండి. చూడండి, కొంచెమే వేసాను, ఒకటి చిన్న టేబుల్ స్పూన్ వేసాను అనమాట, అంటే ఒక చిటికెడు వేసాను, అది టేస్ట్ కోసం. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నానండి. పసుపు ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సరిపోతుంది. చూడండి, 2 చిటికెళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. పసుపు మెంతిపిండి ఇప్పుడే ఎందుకు వేసా అంటే, ఆలూని స్మాష్ చేసి వేసిన తర్వాత మనం ఇవన్నీ వేస్తే కలవదండి సరిగా ఆలుగడ్డల్లో, అందుకని చెప్పనేసి ఇప్పుడే వేసేసుకున్నాం అనమాట. నేనైతే ఉప్పు కూడా ఇప్పుడే వేస్తా అండి, ఎందుకంటే తర్వాత ఆలూలో మంచిగా మిక్స్ అవ్వదని చెప్పనని. ఒక చిన్న చిటికెడు టేస్ట్ కోసం కారం వేస్తున్నానండి. కొంచెమే వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి అసలు కారం వేయకపోయినా పర్వాలేదు, కానీ నేనైతే కలర్ కోసం వేస్తాను. ఇంకా సాల్ట్ అయితే వేసేసుకున్నానండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పచ్చిమిర్చి బాగా ఘాటు కారం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఆలూని ఇలా చిన్నగా స్మాష్ చేసి, అంటే చేత్తో కొంచెం ఇలా అనేసి వేస్తున్నానండి. అలాగని మెత్తగా నలిపేయొద్దు, కొంచెం ముక్కలు ముక్కలు తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలా స్మాష్ చేసేసి వేసేస్తున్నాను. మొత్తం నాకు బాబుకే కాబట్టి ఓన్లీ చిన్న ఆలుగడ్డలు 4 ఉడకబెట్టాను. ఎక్కువ మందికి అయితే ఎక్కువ రెసిపీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దామండి. మనం వేసిన ఈ గ్రేవీ అంతా ఆ ముక్కలకి బాగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసేటప్పుడు కేర్ఫుల్గా మిక్స్ చేయాలి, చిన్నగా మిక్స్ చేయాలి. మనము గట్టిగా మిక్స్ చేస్తున్నట్లయితే కనుక మనము చేసిన చిన్న చిన్న పీసెస్ కూడా అవి కూడా చిదికిపోయి చిన్న మెత్తగా అయిపోతుందండి. అందుకని జాగ్రత్తగా మిక్స్ చేయండి. కొంచెం పీసెస్గా ఇట్లా స్మాష్ లాగా ఉంటే బాగుంటుందండి, మొత్తం మెత్తగా అయిపోయినా బాగోదు ఈ కర్రీ. కొద్దిసేపు ఇలా ఉడకనిద్దాము, ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఇలా కొంచెము వేగనివ్వాలన్నమాట. ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత టేస్టీ ఎమ్మీగా ఉండే ఆలూ స్మాష్ కర్రీ మా స్టైల్లో రెడీ అయిపోయిందండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క షేర్ అండ్ ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని వితౌట్ మసాలా కుకింగ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడం అండ్ హెల్తీ ఫుడ్ని మీ ముందుకు తీసుకురావడం అనేది మాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, కాబట్టి డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.